హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ ప్రభుత్వం అరెస్టుల ప్రక్రియ అనేది చాలా వేగవంతమైతే చేసింది. మనం గమనించుకున్నట్లయితే గత వారం రోజుల నుంచి కూడా వైసీపీకి సంబంధించిన అనుకూల వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే విడుదల రజనీ యొక్క పిఏ ఆయన మరిదిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మదనపల్లికి సంబంధించిన ఫైళ్ల దగ్ధం కేసులో పెద్దిరెడ్డి అనుచరుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే లిక్కర్ స్కామ్ కేసులో రాజకేశ్ రెడ్డిని కూడా అరెస్ట్ అయితే చేయడం జరిగింది. అయితే ఉన్నట్టుండి ఏపీ ప్రభుత్వం ఎందుకు ఈ స్థాయిలో అరెస్టులకు పూనుకుంది అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే దీంట్లో మనకి కొంచెం డీప్గా మనం ఎనాలిసిస్ చేసినట్లయితే మనకి అర్థమవుతున్న పరిస్థితులు ఏంటి అంటే, మనం గమనించుకున్నట్లయితే రీసెంట్ డేస్లో ఏపీ ప్రభుత్వం మీద ఒక పెద్ద అవినీతి ఆరోపణ వచ్చింది. ఆ అవినీతి ఆరోపణ ఏంటి అంటే, ఊరు పేరు లేని ఉర్సా క్లస్టర్స్కు దాదాపు 3,000 కోట్ల భూమిని కేటాయించడం జరిగింది. ఆ కంపెనీకి గతంలో ఎన్నడూ కూడా జాబులు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ లేదు. అర్థమైంది కదా. అంటే ఆ కంపెనీకి ఇంతకుముందు జాబులు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ లేదు. ఆ కంపెనీకి ఇంతవరకు కార్యకలాపాలు కూడా చేయలే. అయితే అలాంటి కంపెనీకి ప్రభుత్వం దాదాపు ఇంత విలువైన భూమి 59 ఎకరాల భూమిని కట్టబెట్టడం అనేది వైసీపీ చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేసింది. ఆ ఎక్స్పోజ్ వల్ల ప్రభుత్వానికి కొంచెం నష్టం జరిగింది. ఎందుకంటే నోట్లుగా ఉండే పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. టీడీపీ వాళ్ళు ఎట్లా టీడీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు, వైసీపీ వాళ్ళు ఎలా వ్యతిరేకిస్తారు. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ ఎవరు అంటే న్యూట్రల్గా ఉండేవాళ్ళు, రాష్ట్రానికి ఏది మంచి జరుగుతుందని చెప్పేసి ఆలోచించేవాళ్ళు. వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ ముందు ఏపీ ప్రభుత్వం దోషిగా నిలబడ్డది. నిజమే కదా. అంతకుముందు ఎలాంటి కంపెనీ కార్యకలాపాలు నిర్వహించిన ఒక కంపెనీకి దాదాపు ఇంత భూమి కేటాయించడం అని చెప్పేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతని కొంచెం న్యూట్రలైజ్ చేసుకునేందుకు ఈ యొక్క అరెస్టుల ప్రక్రియ మొదలుపెట్టిందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. అలాగే చేబోల్ కిరణ్ అంశంలో మనందరికీ తెలుసు, సొంత టీడీపీ కార్యకర్తనే మీడియా ముందు డస్ట్బిన్ కవర్ వేసి నిలబెట్టడం జరిగింది కదా. అది అనేది కొంచెం సొంత టీడీపీ కార్యకర్తలకి కొంచెం అవమానం కలిగించింది. పార్టీ కోసం మాట్లాడితే ఈ స్థాయిలో అవమానిస్తారని చెప్పేసి క్యాడర్లో కూడా ఒక సంతృప్తి లోనైంది. ఈ అరెస్టుల ద్వారా ఆ యొక్క డైవర్షన్ ఇష్యూ ఏదైతే కృష్ణా క్లస్టర్స్కి భూములు కేటాయించిన ఇష్యూస్ని డైవర్షన్ చేయడంతో పాటు కొంచెం టీడీపీ కార్యకర్తలను కూడా కొంచెం మంచిగా చేసుకునేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. అలాగే ఏదైనా అరెస్టులు చేయాలంటే ఇంకొక 1 year లోపు చేయాలి, మొత్తం 2 years లోపు కంప్లీట్ చేయాలి. ఎందుకు చేయాలంటే తర్వాత చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. ఎందుకు ఒత్తిడి వస్తుంది అంటే, ఇప్పుడే ప్రజల నుంచి పథకాలు అమలు చేయట్లేదన్న ఒత్తిడి చాలా పెద్ద స్థాయిలో ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రూపంలో వెళ్తుంది. అలాంటప్పుడు ఏదైనా చేయాలంటే ఈ కొన్నాళ్ళ నుంచి చేయాలి, మళ్ళీ తర్వాత చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ చేస్తే ప్రభుత్వానికి బూమరాంగ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆలోగా ఏదైతే ఈ 2 years లోపు ఏదైతే అరెస్ట్ చేయాలనుకున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తుంది. అలాగే డైవర్షన్ పాలిటిక్స్, అలాగే ఏదైతే టీడీపీ కార్యకర్తల సంతృప్తి, ఇవన్నీ విషయాల్లో భాగంగా వరుస అరెస్టులు పెంచినట్లయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.